ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఒకసారి దేవుడు ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. మరి వాక్య భాగంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఆత్మదేవా, నీ ఆత్మతోనూ సత్యంతో మమ్మల్ని నడిపించండి. నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి దేవా. ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మా ఆలోచన కాదు, నీ ఆలోచన మా హృదయంలో పుట్టించమని, నీవే మాకు జ్ఞానాన్ని దయచేయమని, అర్థం చేసుకోవడానికి కృప చూపించమని, వినుచున్న వారందరినీ నీవే దర్శించి దీవించమని, సమస్తమును నీ చేతులుగా అప్పగించుకుంటూ పరిశుద్ధమనే సేపరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం ఆత్మ సిబ్బంది. ఆత్మ సిబ్బంది అంటే ఏంజిల్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దూతలు. దేవుని యొక్క దూతల్ని ఆత్మ సిబ్బంది. ఈ విషయం తెలుసుకోవాలి, దేవుని యొక్క దేవదూతలని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ దేవదూతల గురించి తెలుసుకునేటప్పుడు అందులో ఎన్ని రకాలు, ఎంతమంది ఉంటారో, ఎవరెవరు ఉంటారో ఈ విషయాలు కాదు, కానీ వాళ్ళ యొక్క పని ఏంటి, వాళ్ళు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, మనతో పాటు ఏ విధంగా పనిచేస్తారనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా దేవుని యొక్క పనివారు మనం చేసే సేవలో పాలివారుగా ఉండాలంటే మనం ఏం చేయాలి, వీటన్నిటి విషయాల్లోనే మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మరి క్రైస్తవుని యొక్క విశ్వాసంలో, ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితంలో వాడు స్పిరిచువల్ వార్ఫేర్ అనేది ఖచ్చితంగా ఫేస్ చేయాలి కదా. స్పిరిచువల్ వార్ఫేర్ అనేది ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆత్మీయ యుద్ధంలో వాడు పాలు పంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆత్మ సంబంధికి శరీర సంబంధికి మధ్య ఎప్పుడూ ఫైట్ ఉంటూనే ఉంటుంది. ఎవరినైతే ఎక్కువ మనం ఫీడ్ చేస్తున్నామో వాళ్ళే గెలుస్తారు కదా. ఎక్కువ మనం ఆత్మ సంబంధంగా జీవిస్తూ ఉన్నట్లయితే, దానికి మొగ్గు చూపిస్తూ ఉన్నట్లయితే, దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నట్లయితే ఆత్మ సంబంధిగా ఎంచబడతాం. లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మన శరీరమే గెలుస్తుంది, శరీరానికి ఇష్టం వచ్చినట్టే చేస్తున్నాము అంటే శరీర సంబంధులుగా ఎంచబడతాం. మరి ఈ శరీర సంబంధమైన విషయాలను పురుగొల్పేవి ఆత్మల లోకంలో ఉంటాయి. సో వీటి విషయంలో మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి బైబిల్లో మనం చూసినట్లయితే మనం చేయవలసిన యుద్ధం దేని విషయంలో అని చూసినట్లయితే, దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పౌలు భక్తుడి ద్వారా ఈ విధంగా రాయించారు. అందులో ఏమని ఉంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 వచనాలు చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ 11వ వచనంలో చూసినట్లయితే ఎవరి తంత్రాలని ఎదిరించాలి మనం? అపవాది తంత్రాలు. అపవాది తంత్రాలు ఎప్పుడైతే మనం లొంగిపోతామో అప్పుడే శరీరానికి సంబంధించిన విషయాల్లో మనం లొంగిపోతున్నట్లు అర్థం. దాని గురించి ఆలోచన చేయండి. శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 12లో ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. ఈ శక్తులు ఇక్కడ కొంత హైరార్కీ అనేది మనకు కనబడుతుంది కదా. దురాత్మలలో కూడా కొంత హైరార్కీ కనబడుతుంది. ఇవన్నీ ఏ లోకంలో ఉంటాయి? ఆత్మల లోకంలో ఉంటాయి. మరి ఫిజికల్ గా ఉండే ఈ లోకంలో మనం ఉంటాం కదా. కానీ మనం చేయవలసిన పోరాటం దేంతో? ఆత్మల లోకంలో ఉన్న వాటితో పోరాటం చేయాలంట. యాలైనగా మనం పోరాడిన శరీరాలతో కాదు, అంటే ఈ లోక సంబంధమైన శరీరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో మనం పోరాటలేదు. కానీ అక్కడ బ్రాకెట్లో చూసినట్లయితే రక్త మాంసములతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో మనం పోరాటం చేయవలసింది ఆత్మల లోకంలో ఉన్న దురాత్మలతో, ఆకాశ మండలం మందు ఉన్న వాటితో పోరాటం చేయాల్సి వస్తుంది కదా.
ఇక్కడ గమనించుకుందాం. ఈ పోరాటం చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే, ఒక సైనికుడిగా ఒక యుద్ధానికి వెళ్తున్నాం అనుకోండి, ఏ విధంగా వెళ్తాం? దావీదులాగా. మరి దావీదు అంటే ధైర్యం కలిగి వెళ్ళాడు. ఆయన శరీరపరంగా ఉన్న విషయాల్లో పోరాడాడు. గొలియాతుని ఏ కవచం లేకుండానే గొలియాతుని చిన్న రాయితో చంపేశాడు ఆయన. మరి మనం పోరాడేది ఆత్మలోకంలో కనుక మనకి సర్వాంగ కవచం అనేది ఉండాలి. 11వ వచనంలో చూసినట్లయితే, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును, మనకు ఆపద కలిగినప్పుడు వారిని మనం ఎదిరించాలంటే, వాళ్ళని ఎదిరించడానికి సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఆపద్దినములో వారిని ఎదిరించడానికి, వారిని గెలిచి మనం స్వతంత్రం పొందడానికి శక్తి కావాలి మనకి. ఈ శక్తి కావాలంటే మనం ఏం చేయాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. మనకు ఆ స్వాతంత్రంలోనికి మనం ప్రవేశించాలంటే, సంపూర్ణంగా విజయం సాధించాలి అంటే, ఆపద్దినంలో వారితో ఆత్మల లోకంలో ఉన్న దురాత్మలతో మనం పోరాడాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఓకే, ఏమేంటి ఆ విషయాలు? ఎలాగనగా, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని, మనకు సత్యం తెలిసి ఉండాలి. నీతి అని మైమరువు తొడుక్కొని నీతిమంతులమై ఉండాలి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. మనకి సిద్ధ మనసు ఉండాలంటే దేని నిమిత్తమై? ఆయన సేవ చేయాలన్న సిద్ధ మనసు, సువార్తని ప్రకటించాలన్న సిద్ధ మనసు మనం కలిగి ఉండాలంట. ఓకే, ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకుని ఉండాలి. విశ్వాసం ఉండాలి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఓకే, దుష్టుడు వేసే అగ్ని బాణాలను ఆర్పే శక్తి మనకు విశ్వాసంలో ఉంటది. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. రక్షణ ఉండాలి, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉండాలి. ఆత్మ వలన ప్రతి సమయమందును, 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఇక్కడ ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఆయన కదా. ఇవన్నీ మనం కలిగి ఉండి, ఇవన్నీ ధరించుకుని, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని ప్రార్థన చేయాలంట. ఏ విధమైన ప్రార్థన చేయాలి? ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలంటే, ఎందుకు శోధనలో పడిపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో పడిపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అనే వాక్యం అనుకుంటారు కదా. ఇక్కడ కూడా పౌలు భక్తుడు అదే విషయాన్ని ఎఫెసీలకు కూడా రాస్తూ చెప్తున్నాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. మరి ఈ పట్టుదల మెలకువ అంటూ ఆ పైన ఇంకొక మాట కూడా ఆయన చెప్తున్నాడు. ఆత్మలో, ఆత్మ వలన, ఇన్ స్పిరిట్. ఓకే, ఆత్మలో, ఆత్మ వలన, ఇన్ ద స్పిరిట్ అని రాయబడి ఉంది ఇంగ్లీష్లో. ఓకే, ఆత్మ వలన పట్టుదల కలిగి ఆ ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎటువంటి వారితో యుద్ధం చేయాలి? యుద్ధం చేయాలి అంటే ఆపద వచ్చినప్పుడు వాళ్ళని ఎదిరించడానికి మనం ధరించుకోవాల్సింది ఏంటి? దేవుని యొక్క సర్వాంగ కవచం అని చెప్పారు. సర్వాంగ కవచంలో ఏ విషయాలు ఉన్నాయో చెప్పారు కదా. ఇవన్నీ ధరించుకుని ప్రార్థన కూడా చేయాలంట. ప్రార్థన పట్టుదలతో చేయాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి. ఓకే, ఈ విషయాలు మనకి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, చాలా మందికి ప్రేయర్ చాలా సంవత్సరాలుగా ప్రేయర్స్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది చాలా సంవత్సరాలుగా ఒకే పాయింట్ మీద ప్రేయర్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు రాదు. వాళ్ళ జీవితాల్లో
పరిస్థితులు ముందుకు వెళుతూ ఉండవు. ఎందుకంటే ఎక్కడో లోపం జరుగుతుంది. చాలా కారణాలు చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా మన ప్రార్థన సమాధానం రాకపోవడానికి నేను చెప్పబోయేది కూడా ఒక కారణమే. ఏంటంటే మనం ప్రార్థించేటప్పుడు నోటి మాటలతో ప్రార్థించేసి వదిలేస్తాం కదా. మనం ప్రార్థిస్తాము, ఏదో మొక్కుబడికి ప్రార్థన చేసినట్టు చేస్తారు చాలామంది, మొక్కుబడికి చేసినట్టు. ఎలాగంటే ఈరోజు మనం ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుందాం అనుకుంటారు, ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చుంటారు, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసేస్తారు, ప్రార్థన చేసి డిస్పర్స్ వెళ్ళిపోతాయి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనందరం ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు మనం ప్రేయర్ దేని విషయాల్లో చేస్తామో ఆ విషయాల్లో మన హృదయంలో అవి రగలవు, మన హృదయాల్లో అది మండుతూ ఉండవు. ఈ విషయాలు ప్రార్థన చేద్దామని అనుకున్నప్పుడు ఆ విషయాల పట్ల మనకి పట్టుదల అనేది ఉండదు, మెలకు అనేది ఉండదు దాని విషయంలో. కానీ ప్రార్థన మాత్రం చేసేస్తాం, ఒకరి తర్వాత ఒకరి చైన్ ప్రేయర్స్ అన్నమాట. ఇంకా వరుస పెట్టి ప్రార్థన చేసేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రార్థనలో లోతు అనేది ఉండదు. ఎప్పుడైతే ప్రార్థన లోతు ఉంటుందో అప్పుడు మన పెదవులు మాత్రమే ప్రార్థన చేయదు, కానీ మన ఆత్మ కూడా ప్రార్థిస్తుంది. మన ఆత్మ కూడా ప్రార్థిస్తుంది. ఇక్కడ మన ఆత్మ అంటే ఏంటంటే సోల్, మన ప్రాణం అన్నమాట. మన ప్రాణము పెట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన దేవుడితో ఏమంటాం, మా ప్రాణాత్మ దేహాలు నీ తండ్రి అంటున్నామే, మన ఎంటైర్ బీయింగ్ ఆయనకి అర్పిస్తున్నాము అని మాట కదా దాని అర్థం. అదే కదా, మన ఎంటైర్ బీయింగ్ దేవుడికి అర్పిస్తున్నాము అని అర్థం. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ విషయం మనకి బాధ కలిగిస్తుందో, లేకపోతే ఏ అవసరత ఉందో ఆ అవసరత లేకపోతే మన ఆత్మీయంగా ఎదగాలో, లేకపోతే మన ఆత్మ అభివృద్ధి జరగాలో, దేవుని సన్నిధిలో వరములు పొందుకోవాలో, లేకపోతే దేవునికి దగ్గర అవ్వాలో, వీటన్నిటి విషయాల్లో మనకు ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉండదు. ఈ ప్రార్థన చేసిన తర్వాత నేను ఇది పొందుకుంటాను అనే ఎక్స్పెక్టేషన్ మనకు ఉండదు. ఈ ప్రార్థన చేసిన తర్వాత దేవుడి దగ్గర నేను సమాధానం పొందుకోవాలి అనే ఆ పట్టుదల ఉండదు. కానీ ప్రార్థనలో మాత్రం కూర్చొని ప్రార్థన చేసేస్తాం, ఫాస్ట్గా చేసేసి నెక్స్ట్ వాళ్ళు అలాగా ప్రార్థన అయిపోతుంది. ఇక్కడ పట్టుదల ఉన్నప్పుడు ఆ ఒక్క పాయింట్ మీద దానికి సమాధానం నేను పొందుకోవాలనే ఆలోచన మన హృదయంలో ఉంటే మన ప్రాణాన్ని పెడతాం అక్కడ కదా, మన ప్రాణాన్ని పెట్టి ప్రార్థన చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మన ఆత్మ ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఆత్మలో ఈయన ఎందుకు ప్రార్థన చేయమని చెప్తున్నాడంటే ఇన్ ద స్పిరిట్ అని రాయబడి ఉంది కదా అక్కడ. ఆత్మలో ప్రార్థన జరగాలి, ఆత్మ వలన ప్రార్థన జరగాలి. ఇక్కడ మనం ఆత్మ వలన ప్రార్థన చేయలేదనుకోండి, ఇప్పుడు మనం నార్మల్ మాటలతో ప్రార్థన చేస్తే మనం ఉన్నది ఫిజికల్ రెల్మ్లో కదా, భౌతికంగా ఈ లోకంలో మనం ఉన్నాము. మన పని జరగవలసింది దేవుని దగ్గర, ఎందుకు ఇచ్చేది ఆయనే. దేవుని దగ్గర పని జరగాలంటే ఆయన ఏంటి, ఆత్మస్వరూపి. ఆయన ఆత్మస్వరూపి అయినప్పుడు మనం ఈ ఫిజికల్ రెల్మ్లోనే మన ప్రార్థన ఆగిపోతే, ఆయన వరకు అది రీచ్ అవ్వకపోతే, అందుకనే ఆయనకి మనకి మధ్యలో ఉన్న మీడియేటర్ ఏంటంటే మన ప్రాణం, మనకి సోల్ ఆయన ఇచ్చాడు కదా. ఈ సోల్ ఏం చేస్తుందంటే మనకి సాఫ్ట్వేర్ లాంటిది అన్నమాట, మన బాడీకి సాఫ్ట్వేర్ లాంటిది. మనల్ని మన బాడీ అంతటిని అది కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ సోల్ మనల్ని ఫుల్గా కంట్రోల్ చేయగలుగుతుంది. మనం హార్డ్వేర్ అయితే అది సాఫ్ట్వేర్ అన్నమాట. సో దీనికి పరిశుద్ధాత్మ దేవునితో కాంటాక్ట్ అయ్యే లక్షణం కూడా ఉంది. అందుకనే మనలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచాడు. ఇప్పుడు ఏంటి, మన సోలు పరిశుద్ధాత్మ దేవునితో అతకబడి ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి. ఓకే, అభివృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడు ఆత్మతో మనం ప్రార్థన చేసే అనుభవంలోనికి వెళ్తాం. ఆ అనుభవం లేకపోతే మన ప్రార్థనలకు సమాధానాలు కొంతమందికి తెలియకుండానే ఆ అనుభవంలోనికి వెళ్తారు. ఎందుకు, వాళ్ళ ప్రాణాత్మ దేహాలు పెట్టి ప్రార్థన చేస్తారు. ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ
వాళ్ళ ప్రాణాత్మ దేహాలు పెట్టడం వలన ఆ ప్రార్థనకి సమాధానం అనేది పొందుకుంటారు. ఇప్పుడు మన సోలు పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడైతే అనుబంధంలోనికి వెళ్తుందో, ఆయన దగ్గర నేర్చుకుంటూ మన సోలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉంటుందో, అప్పుడు మనకి స్పిరిచువల్ రెల్మ్లోకి, ఆత్మల లోకంలోనికి ప్రవేశం అనేది జరుగుతుంది. ఎందుకు? మన ప్రార్థనలు ఆత్మ వలన జరుగుతాయి. అప్పుడు మనం చేసే ప్రార్థనలన్నీ ఏ విధంగా ఉంటాయంటే ఒక పొగవలే దేవుని సన్నిధికి చేరతాయి. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలి అంటే, అది పొగలాగా మారాలి అంటే మన ఆత్మతో, మన సోల్తో ప్రార్థన చేయాలి. అప్పుడు అది దేవుని దగ్గరికి వెళ్తుంది, దానికి సమాధానం వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ విధంగా ప్రార్థన చేస్తామో, దేవుని సన్నిధికి మన ప్రార్థన ఒక పొగవలే ఆయన దగ్గరికి వెళ్తుందో, అప్పుడు ఆయన దానికి సమాధానం పంపిస్తూ ఒక యాక్సెప్టెన్స్ ఆయన ఇస్తాడు. ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే స్పిరిచువల్ రెల్మ్లో ఓకే అయిందో, మనకి కొన్నిసార్లు విజన్స్ వస్తూ ఉంటాయి కదా, మనకు విజన్స్ వస్తూ ఉంటాయి. ఏమైనా విజన్స్ వస్తుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు రేపు ఎల్లుండో జాబ్ వస్తుంది అనుకోండి, ముందుగానే నాకు ఓ విజన్ వస్తుంది, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ జాబ్ అని. ఓకే, దాని అర్థం ఏంటంటే, ముందుగానే మనకు ఎందుకు తెలుస్తుంది అంటే, దేవుడు దానికి యాక్సెప్టెన్స్ ఆయన దగ్గర ఇస్తున్నాడు. ఆయన ఆల్రెడీ, ఆయన ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఆయన ఇస్తున్నాడో, మనకి దాని న్యూస్ మనకు వస్తుంది అన్నమాట. విజన్ రూపంలోనో, డ్రీమ్ రూపంలోనో, లేకపోతే వినబడటం, ఇలా దేవుడు ఏ విధంగా మనతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడో ఆ విధంగా మనకు అది వినబడుతుంది. లేకపోతే ఏదైనా ఆపద గురించి ఆయన తెలియజేయాలనుకుంటున్నాడు అనుకోండి, ముందుగానే దాని విషయంలో అది ఆత్మలోకంలో ఆల్రెడీ ప్లాన్ చేయబడి ఉంది. ఓకే, ఏ ఈవిలో దాన్ని ప్లాన్ చేసింది, దాని గురించిన సమాచారం మనకి అందజేస్తుంది. మనం వాక్యంలో సరి చేసుకుంటాం, ప్రార్థనలో సరి చేసుకుంటాం, దాన్ని కొట్టివేయమని ప్రార్థన చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆ సిచ్యువేషన్ మీద దేవుడు రియాక్ట్ అవుతాడు, దాన్ని క్యాన్సిల్ చేస్తాడు కదా. అంటే ఈ వర్కింగ్ తెలిస్తే దేవుడికి మనం దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మన జీవితంలో జరిగే విషయాలు దేవుని సన్నిధిలో ముందుగానే కనబడుతున్నాయి. మన ఫ్యూచరు ఆయన చూసి మనకి విషయాలు చెప్తున్నారు. సో మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మన ఆత్మ ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి. మనకు పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు కదా, ఆయన దగ్గర మనం అభివృద్ధి చెందాలి. ఆయన ఇచ్చే గైడెన్స్ని తీసుకొని, ఆయన ఏ విధంగా నడవమంటున్నాడో నేర్చుకుని, ఆ విధంగా గైడెన్స్ తీసుకుంటూ దేవుణ్ణి ఆరాధించగలగాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలగాలి. అప్పుడు మనం కనెక్ట్ అవుతాం. ఎందుకు? మనం ఫిజికల్ ర్యామ్లో ఉండి స్పిరిచువల్ ర్యామ్లో ఉన్న విషయాలను మనం హ్యాండిల్ చేయాలి అంటే, మనకి మధ్యలో ఉన్న మన ఆత్మ అనేది ఇంపార్టెంట్. మన ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉంటుందో, వాటిలో పాలిభాగస్తులుగా ఉంటుంది. అదే అది కూడా స్పిరిచువల్ ర్యామ్లో ఉండగలుగుతుంది. ఓకే, అది కూడా మన జీవితంలో వచ్చే విషయాల్ని, మనం ఎదుర్కొంటున్న ఈవిల్ స్పిరిట్స్ని కానీ దేన్నైనా సరే, అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్తో వాటిని జయించగలుగుతుంది. దేవుడు ఆ శక్తిని మనకి ఇస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనం దేవునితో కాంటాక్ట్ అవుతున్నామో, ఆత్మల లోకంలోనికి మన ప్రార్థన అనేది ఎప్పుడైతే బయలుదేరుతుందో, అప్పుడు దేవుని దగ్గరికి ఈ పొగ ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో, మనం ఎప్పుడైతే స్పిరిచువల్గా మనం ఓపెన్ అవుతామో, ఆ రెల్మ్లోకి మనం ఓపెన్ అవుతామో, దేవునితో పాటు ఇంకా చాలా కనెక్ట్ అవుతాయి అక్కడ. ఓకే, ఈ విషయంలో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఈవిల్ స్పిరిట్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. ఎందుకు? ఒక వ్యక్తి, మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, ఎప్పుడైతే ఎవరైనా దేవునికి దగ్గర అవుతుంటే వాడి మీద ఈవిల్ స్పిరిట్స్ అటాక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అని. ఎందుకంటారంటే, వాడు దగ్గర అవుతున్నాడు అంటే దానికి కారణం ఏంటి? వాడు స్పిరిచువల్ ర్యామ్లో దేవునికి దగ్గరగా నడుస్తున్నాడు, స్పిరిచువల్ ర్యామ్లో వాడు ఉండగలుగుతున్నాడు, దేవుని యొక్క మాటలను వాడు పొందుకోగలుగుతున్నాడు అంటే, అట్ ద సేమ్ టైం ఈవిల్ అటాక్స్ కూడా వాడి మీద పెరుగుతూ ఉంటాయి.
ఎందుకు? వాటికి కూడా ఆ విషయాలు కనబడతాయి. అవి మెయిన్ డ్యూటీ ఏంటి? ఇదే. వాటికి ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదు కదా. వాటికి ప్రశాంతత ఎప్పుడంటే ఎవరినన్నా చెడగొట్టాలి, ఎవరినన్నా ఇబ్బంది పెట్టాలి, డిస్ట్రాక్షన్ చేయాలి. వాటికి ఉన్న మెయిన్ గోల్ ఏంటంటే అవి అండ్రస్ట్లో ఉంటాయి కనుక వెళ్ళి ఎవరైతే శుభ్రంగా ఉంటారో వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశిస్తుంది అనమాట. అందుకనే వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, ఒక ఇల్లు శుభ్రంగా చేయబడి ఉంటే దురాత్మ వచ్చి ఆ ఇల్లుని చూసి ఇందులో ఉంటాను నేను అనుకుని వెళ్ళి నేను ఇంకో 7 దురాత్మలు తీసుకొస్తానని ఎందుకు అనుకుంటుందంటే, ఒకసారి నువ్వు శుభ్రం చేయబడ్డావు అంటే డెలివరెన్స్ నీకు వచ్చింది అంటే, లేకపోతే విడుదల నువ్వు పొందుకున్నావు అంటే నువ్వు అప్పుడు వాక్యంలో కట్టబడాలి, దేవునికి దగ్గరగా నువ్వు కట్టబడాలి, ఆత్మతో నువ్వు ఐక్యతలోనికి వెళ్ళాలి. లేకపోతే ముందుకున్న పరిస్థితి కంటే నీ పరిస్థితి మరింత విషమంగా ఉంటుందన్నమాట. ఎందుకు? నువ్వు ఆల్రెడీ డెలివరెన్స్ పొందుకున్నావు కదా అని తెలుసుకున్న దురాత్మ ఏం చేస్తుంది? వచ్చి ఇంకొక 7 ఏళ్ళని తీసుకొస్తుంది. సో మనం ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతున్నామో ఆ సమయంలో ఈవిల్స్ కూడా మనకున్న ఆ స్థితికి అట్రాక్ట్ అవుతాయి. సో ఈ విషయంలో మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనకు ఆపద కలుగజేయడానికి 11వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకును శక్తిమంతులగినట్లు దేవుని సర్వాంగ కవచములను తొడుక్కోవాలి. ఓకే, ఎలాగనగా మనం పోరాడిన శరీరులతో కాదు, మన ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సముద్ర లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు. సో అవి మనకు ఆపద కలుగు చేస్తాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు? మనని డిస్ట్రాక్ట్ చేయాలి, మన ఆలోచనను మార్చాలి, మనకున్న పరిస్థితుల్ని మార్చేయాలి. అది అతలాకుతలం చేస్తుంది, అలజడి సృష్టిస్తుంది అనమాట. ఈ అలజడులు సృష్టించకుండా మనం దేవునితో కట్టబడాలి కదా. మెయిన్ గోల్ అది. దేవునితో మనం కట్టబడకపోతే మనకు రక్షణ ఎక్కడ? ఓకే, దేవునితో కట్టబడాలి కనుక దేవునితో కట్టబడడానికి ఆయన మనకిచ్చిన సర్వాంగ కవచం కూడా ఉంది. ఈ సర్వాంగ కవచం తీసుకుని ప్రార్థన చేస్తే మనం ఈ దురాత్మల్ని ఎట్లాగా ఫైట్ చేయగలం? దురాత్మల్ని ఏ విధంగా మనం ఫైట్ చేయగలం? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ఓపెన్ అవుతున్నామో ఎందుకు అటాక్ అవుతాయి అంటే మనం డిస్టర్బ్ చేయడానికి. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసు ప్రభుల వారు సేవ స్టార్ట్ చేయడానికి అని ఆయన బయటకు వస్తాడు కదా. ఆయన బాప్తిసం తీసుకుంటాడు. బాప్తిసం తీసుకుని ఆత్మ ద్వారా అనన్యంలో కొనిపోబడినప్పుడు ఈ బాప్తిసం తీసుకున్న వెంటనే దేవుడు ఏమని ప్రకటిస్తాడు? ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానే మాట చెప్తాడు ఆయన. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఎప్పుడైతే ఆయన ఇదిగో ఈయన నా కుమారుడని ప్రకటిస్తున్నాడో, అక్కడ ఈవిల్స్ కూడా ఆ మాటకి అట్రాక్ట్ అయినమాట. ఈవిల్స్ కూడా అక్కడ ప్రవేశించాయి. అపవాది ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడేమో ఈయన అరణ్యంలో కొనిపోతే అపవాది అక్కడికి వస్తాడు. 40 days ఈయన ఫాస్టింగ్ ఉంటాడు. 40 days ఈయన ఫాస్టింగ్ ఉంటాడు. ఆత్మ ద్వారా అరణ్యంలో కొనిపోబడి 40 days ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఆయన మీద జరిగే అటాక్ ఏంటి? ఇంత ముందు కన్నా ఆయన ఇప్పుడు చాలా శక్తివంతుడు. ఎందుకు? ఎక్కువగా దేవునితో రిలేషన్లోకి వచ్చాడు. ఆయన ఇంకా ఎక్కువ సమయాన్ని దేవునితో గడుపుతున్నాడు. ఏ సమయం కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ ఏ విధమైన ఆ గ్యాప్ లేకుండా దేవునితో మరింతగా అంటుకట్టబడ్డాడు. ఇంకా దగ్గరగా ఆ 40 days ఆయన ఇంకా ఎక్కువగా ప్రేయర్స్లో ఉన్నాడు. అప్పుడు ఆయన శక్తి ఇంకెంత ఎక్కువ ఉండాలి? ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది కదా. మరి ఆ సమయంలో సాతాను వచ్చాడు. మరి దేవుడు ఏం చేశాడు? అపవాది వచ్చి ఆయన్ని భ్రమపట్టాలని, ఆయన్ని టెంప్ట్ చేయాలని అన్నప్పుడు రకరకాల ప్రయత్నాలు అపవాది చేస్తే ఆయన ఆల్రెడీ ధరించుకొని ఉన్న సర్వాంగ కవచంతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఏ విధంగా? వాక్యంతో వాడిని గద్దిస్తాడు. అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో మనకున్న పరిస్థితుల్లో మన మీద జరిగే అటాక్స్ని ఎదిరించడానికి మనం సర్వాంగ కవచం కావాలి.
ఆ తర్వాత ఏం జరుగుతుందంటే దేవుని యొక్క దూతలు వచ్చి ఆయన పరిచర్య చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆయనకి పరిచర్య చేయడానికి దేవుని యొక్క దూతలు ఇవ్వబడ్డాయి అనే విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభుల వారు ఆయన దగ్గర ఉన్న సర్వాంగ కవచంలో ఆయన వాక్యం ద్వారానే ఆయనకున్న విశ్వాసంతోనే ఆ వాక్యం ద్వారానే ఆ దురాత్మని వెళ్ళగొట్టాడు. ఆయన దేవదూతలు వచ్చి ఆ పనిలో పాలు పంచుకొని అవి కూడా ఫైట్ చేసి అంత అవసరం రాలేదు ఆయనకి. ఆయనకున్న వాక్యపు శక్తి, ఆయనే వాక్యం కదా, ఆయనకి తెలియంది ఏముంది. సో ఆ దురాత్మని అపవాదిని ఆయన వాక్యంతోనే పారద్రోలేశాడు. దూతలు వచ్చి ఆయనతో పాటు ఆ దురాత్మతో ఫైట్ చేయవలసిన అవసరం రాలే. ఎందుకంటే దేవదూతలు స్ట్రెంగ్త్ ఇవ్వడానికి, మనకి మెసేజెస్ ఇవ్వడానికి, మనతో పాటు ఫైట్ చేయడానికి, మన తరపున అవి ఫైట్ చేయడానికి అవి మనకు ఉపయోగపడతాయి. దేవుడు వాటిని అసైన్ చేశాడనమాట. మనం పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్యలో మనతో పాటు సపోర్ట్ చేయడానికి ఏంజల్స్ ఆఫ్ గాడ్. ఓకే, ఇది మనం బైబిల్లో ఏ విధంగా అది మనకు కనబడుతుంది అనేది చూద్దాం. ఓకే, ఆత్మ సిబ్బంది అంటే ఏంజల్స్ ఆఫ్ గాడ్. మనం ఎందుకు ప్రస్తావిస్తున్నాం అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా ఏంజలిక్ మినిస్ట్రీ అనేది ఆయన చేశాడు. అసలు ఏంజల్స్ మనకి ఏమైనా సపోర్ట్ చేస్తాయా? అసలు మనం పిలిస్తే ఏంజల్స్ రావడం ఏంటి, మనం ప్రార్థన చేస్తే ఏంజల్స్ రావడం ఏంటి అని మనం అనుకుంటున్నామేమో. మనం పిలుస్తున్నామో పిలట్లేదు పక్కన పెడితే, మనం ప్రార్థన చేస్తే దేవుడికి అది వినబడితే దేవుడు వాటిని పంపుతాడు అనే విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక, ఇక్కడ మనం హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 13 చూసినట్లయితే, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా. 14 చూసినట్లయితే, వీరందరూ రక్షణాయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఆర్ దే నాట్ ఆల్ మినిస్టరింగ్ స్పిరిట్స్ సెంట్ ఫోర్త్ టు మినిస్టర్ ఫర్ దెమ్ హూ షల్ బి ఎయిర్స్ ఆఫ్ సాల్వేషన్. దేవుని యొక్క కుమారులకి పరిచారం చేయడానికి వాళ్ళు పంపబడిన దేవదూతలని అక్కడ రాయబడి ఉంది. దేవతలు కూర్చున్న విషయాలు మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసిరి. దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేసినట్టు రాయబడి ఉంది. పరిచర్య అంటే ఏం చేసి ఉంటారు? ఆయన శక్తి పొందుకోవడానికి ఆయనకు ఫుడ్ ఇచ్చి ఉంటారు. ఫుడ్ ఇచ్చి ఉంటారని ఎందుకంటున్నానంటే, ఏలియా కూడా ఆ విధంగా దేవదూత వచ్చి ఆయన శక్తి పొందుకోవడానికి మరింత దూరం ప్రయాణం చేయాలి కనుక శక్తి పొందుకోవడానికని ఆయనకి ఫుడ్ ఇస్తారు. ఓల్డ్ టెస్ట్మెంట్ మనం చూసినట్లయితే, ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా సిచ్యువేషన్స్లో దూతలు అనేవారు మానవులకి హెల్ప్ చేస్తూ వచ్చారు. దేవునికి ఎన్నిక కాబడ్డ ఆయన యొక్క ప్రజలకి వాళ్ళు హెల్ప్ చేస్తూ రావడం అనేది జరిగింది. అబ్రహాం విషయంలో ఆయన దూతలతో వర్క్ చేశాడు, దూతలతో ఆయన మాట్లాడాడు. ఓకే, మరి సొదొమ గొమొర్రా విషయంలో లోతు ప్రార్థన విని నీతిమంతుడు ఇంకెవరున్నారు అక్కడ? నీతిమంతుల యొక్క మొర వినబడింది దేవునికి. ఎప్పుడైతే ఆ నీతిమంతుల మొర ఆయనకి వినబడిందో దూతలను పంపించి వెళ్ళి న్యాయం చేయండి అని చెప్పినప్పుడు సొదొమ గొమొర్రాని కాల్చిపడేస్తారు వాళ్ళు వచ్చి. పాత నిబంధనలో ఇది, పాత నిబంధనలో సొదొమ గొమొర్రా విషయంలో జరిగింది, మరి ఎలైజా విషయంలో జరిగింది. అలసిపోయి ఉన్నప్పుడు ఆయనకి ఇంకా దూరం ప్రయాణం చేయాలి కనుక ఇదిగో ఫుడ్ తీసుకో అని చెప్పి ఆయనకి ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆయన శక్తి పొందుకోవడానికి ఆయనకి ఆహారం ఏర్పాటు చేస్తారు. ఎలైజా తర్వాత ఎలీషా. ఇక్కడ ఎలీషా జీవితంలో ఏ విధంగా మనం చూస్తామంటే మనకు రాయబడి ఉన్నది 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సిరియాకి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. సిరియాలో ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి దిగి సిరియా ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళ ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఏ రోజు ఎక్కడ వాళ్ళ మీద పడాలి, ఎటువైపు నుంచి పడాలి, ఏ విధంగా వాళ్ళని అటాక్ చేయాలి అనే ప్లాన్స్ గీస్తుంటే, ఆ అన్నిటి విషయంలోని ఇజ్రాయెల్ యొక్క రాజుకి ఎలీషా ప్రవక్త దాన్ని వివేచించి ఆయన చెప్తూ ఉంటాడు, వీళ్ళు ఆ ఏరియాలో ఆల్రెడీ
ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు దాన్ని కంగు తిని వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఏంది మన యొక్క రహస్యాలన్నీ వాళ్ళు తెలిసిపోతున్నాయి. మన దగ్గర ఏమైనా స్పైన్ పెట్టారని వాళ్ళు తలమునకలు అవుతుంటే అందులో ఉన్న ఒకడు ఏమని చెప్తాడంటే, ఇజ్రాయేల్ ప్రజల్లో ఎలీషా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రవక్త. నీ బెడ్రూమ్లో నువ్వేం మాట్లాడుకుంటున్నావు కూడా అక్కడ తెలుస్తుంది, ఆయనకి తెలిసిపోతుంది అని చెప్పినప్పుడు సిరియాలో ఉన్న సైనికులు ఏం చేస్తారంటే ఎలీషాని అటాక్ చేద్దామని ఎలీషా ఇంటి చుట్టూ సరౌండ్ చేసేస్తారు. ఎలీషా యొక్క పనివాడు ఇదంతా చూసి ఆయన భయపడిపోతూ ఉంటాడు. భయపడిపోయి ఎలీషా దగ్గరికి వెళ్ళి, మరి తండ్రి ఇదిగో మన చుట్టూ ఇలాగా మరి సైన్యం అంతా వచ్చేసింది, మనం ఇప్పుడు ఏం చేయాలి అని భయపడుతుంటే ఎలీషా ఏమని అంటాడంటే, మన చుట్టూ దేవుని యొక్క సైన్యము మనకి కాపలాగా ఉంది అని చెప్తాడు. అని చెప్పినప్పుడు నాకేం కనపడట్లేదు అని తన పనివాడంటే, అప్పుడు ఎలీషా తన కొరకు ప్రార్థన చేసి ఇదిగో ఇతని యొక్క కళ్ళును తెరవమని ప్రార్థన చేసినప్పుడు తను చూస్తే అగ్ని రథాలతో కూడిన సైన్యం అనేది అక్కడ కనబడుతుంది. మరి ఎలీషా జీవితంలో అక్కడ మనం చూస్తాం, దేవుని చేత ఎంచబడిన వానికి పరిచారం చేయడానికి అంతమంది సైన్య సమూహం అనేది దేవుని యొక్క దూతలో ఆయన రక్షణ కొరకై వచ్చాయి. మరి ఎలీషా విషయంలో ఆ విధంగా చూసాం. దానియేలు విషయంలో దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12, 13 చూసినట్లయితే, అప్పుడతడు దానియేలా భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవని గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి 21 దినములను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. ఇక్కడ దానియేలు విషయంలో ఏం జరుగుతుందంటే, దానియేలు చేసిన ప్రార్థనకి ఆయనకు వచ్చిన దర్శనాలకి అర్థాన్ని చెప్పడానికని గాబ్రియేలు దూత బయలుదేరి వస్తుంది. బయలుదేరి వచ్చేటప్పుడు దారిలో ఆయన్ని ఎవరు అడ్డుకుంటారంటే పారసీకా దేశపు అధిపతి అడ్డుకుంటాడంట. అంటే దూతనే అడ్డుకునే అంత రాజు ఉన్నాడు. అంటే అతను ఫిజికల్ గా ఉండే రాజు కాదు, కానీ ఆ పారసీక దేశపు అధిపతి అంటే అతను ఒక అథారిటీ మాట. అధికారులతోనూ లోకనాథులతోనూ అని ఉంటది కదా, వీటితో మనం యుద్ధం చేస్తామని ఉంటది కదా, అక్కడ ఆ అధిపతి మాట, ఆ దేశానికి అధిపతి. అంటే ఆత్మల లోకంలో వాడు ర్యాంకింగ్ అది, ఆ దేశానికి అధిపతులు అంటాడు మాట. అటువంటి దురాత్మ గాబ్రియేల్ దూతకి అడ్డొచ్చింది. 21 days ఆపిందంట. సో ఇంకా దానియేలుకి లేట్ అవుతుందని దేవుడు మికాయేలుని పంపిస్తాడు. మికాయేలు యుద్ధం చేస్తాడు. అక్కడ గాబ్రియేల్ని పంపించి మికాయేలు యుద్ధం చేస్తాడు. ఆ తర్వాత గాబ్రియేల్ వచ్చి దానియేలుకి ఆ దర్శనం గురించిన వివరం అనేది తెలియజేస్తాడు. సో మనుషులకి దేవుని యొక్క ఉద్దేశాలు తెలియడానికి, మనుషులకి శక్తిని ఇవ్వడానికి, మనుషులతో పాటు పరిచర్య చేయడానికి, దేవుడు చెప్పిన విషయాలని తీసుకుని వచ్చి మనుషులకి చెప్పడానికి, దేవుని యొక్క పరిచర్యలో వాడటానికి, అనేకమైన విషయాల్లో వాళ్ళని ఇబ్బందుల్లోంచి తప్పించడానికి, ఒకవేళ దేవుడు వెళ్ళి దుష్టుల్ని సంహరించరమ్మంటే దుష్టుల్ని సంహరించడానికి దేవుని యొక్క దూతలు అనేవి పనిచేస్తున్నాయి. ఈ అన్నిటి విషయాల్లోనూ మనం చూసాం. దానియేలు విషయంలో జరిగింది. ఇంకా అది గిద్యోని విషయంలో గిద్యోనికి ధైర్యం చెప్తాడు. ఇంకా చాలా మంది జీవితాల్లో మనం చూసాం. ఇంకా ఇజ్రాయెలైట్స్ ని 40 సంవత్సరాలు అక్కడ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి గైడెన్స్ కోసం దూతని దేవుడిస్తాడు. ఇవన్నీ దేవుని యొక్క దూతలు చేస్తున్న పనులు. ఓకే, ఈ విషయాలే కాకుండా కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే, ఈ పాత నిబంధనలో మాత్రమే జరిగాయా, కొత్త నిబంధనలో లేవు కదా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే కొత్త నిబంధనలో కూడా అవి చాలా విరివిగా జరిగాయి. కొత్త నిబంధనలో కూడా మరి పేతురుని తీసుకెళ్లి జైల్లో పడేస్తే మరి సంఘం ప్రార్థించినప్పుడు ఒక దూత వచ్చి వాళ్ళని విడిపిస్తుంది. దేవుని యొక్క దూతలు దేవునిచే ఎంచబడిన మనుషులకు ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాళ్ళతో పాటు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే విషయాలను మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు తిరిగి పునరుద్ధానం చెందినప్పుడు మరియ వచ్చి ఆ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ సమాచారం చెప్పడానికి దూతలు ఉంటారు. యేసే తిరిగి ఆరోహణం అయిపోతున్నప్పుడు, ఆరోహణం అయిపోయిన తర్వాత
శిష్యులందరూ తెల్లమొక్కలు వేసుకుని అలా ఆకాశంలో చూస్తుంటే, ఏంటి నాయన ఇలా చూస్తున్నారు, ఇంకెళ్ళండి మీ పనుల్లో మీరు ఉండండి అని దూత అక్కడ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మరి యేసుక్రీస్తుల వారు గర్భంలో పడక మునుపు మరియతో గాబ్రియేలు దూత వచ్చి చెప్పడం జరుగుతుంది. దేవుని వార్తను తీసుకుని వస్తాడు మరి దగ్గరికి. మరి యోసేపు దగ్గరికి, వాళ్ళ భర్త యోసేపు దగ్గరికి ఒక దూత వస్తుంది, మరియా గర్భవతి కాబోతుందని. ఇంకా మరి గొర్రెలు కాచుకునే వాళ్ళకి విషయాలు తెలియజేయడానికి దూత వస్తుంది. కొర్నేలి రక్షణ సువార్తను పొందుకోవడానికి ఎవరిని సమీపించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి యొక్క ప్రార్థన వింటున్నాడని చెప్పడానికి దూత వచ్చింది. ఇలా చాలా సిచ్యువేషన్స్ లో మనం బైబిల్లో చూస్తాం. దేవుని యొక్క దూతలు మనుషులు చేసే పరిచర్యలో సహాయపడడానికి వాడబడుతున్నారు. మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 రాయబడి ఉంది కదా, రక్షణ పొందుకున్న వారికి పరిచర్య నిమిత్తమై వాళ్ళు ఇవ్వబడ్డారు. ఇలా బైబిల్లో మనం చూసినట్లయితే చాలా సిచ్యువేషన్స్ లో దూతలు అనేవి రావడం జరిగింది. వాళ్ళు దేవుని యొక్క సేవకులకి పరిచర్య విషయంలోనూ, వాళ్ళకి సహాయం చేయడంలోనూ, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలోనూ వాళ్ళు ఉపయోగపడుతున్నారు అనేది మనం చూసాం. సో ఇప్పటి వరకు బైబిల్లో ఉన్న సిచ్యువేషన్స్ చూసాం. ఇప్పుడు మన జీవితానికి వచ్చేద్దాం. మన జీవితంలో కూడా దేవుని యొక్క దూతలు పని చెయ్యాలి అంటే మనం దేవుడితో ఏ విధంగా కనెక్ట్ అవ్వాలో అది సరిగా ఉంటే, దేవునితో మనం ఆత్మలో ఆయనకి సమీపిస్తే, పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపిస్తూ ఆయన సన్నిధిలో మనం మన ఆత్మలో అభివృద్ధి పొందుతుంటే మనం ఆ రిలేషన్లోనికి దేవుడి దగ్గరికి మనం వెళ్తాం. హీజ్ ఎ కింగ్ కదా, దేవుడు రాజు, రాజులకే మహారాజు. ఆయన తన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. మనకున్న సిచ్యువేషన్స్ లోని, మనకున్న ప్రాబ్లమ్స్ లోని, మనకున్న అప్పుల బాధల్లోంచి, అనారోగ్యాల్లోనూ ఆయన ఏంటంటే ఆయన యొక్క సేవకులను పంపిస్తాడు. అంతే కదా. ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి, ప్రతి చిన్న పనికి ఆయన రాజు వచ్చేస్తాడా? రాజు రాడు మనుషుల దగ్గరికి, వాళ్ళ దూతలను పంపిస్తాడు ఆయన. ఓకే, దూతలను పంపించి వాటిని హ్యాండిల్ చేస్తాడనమాట. ఆయన వాటిని హ్యాండిల్ చేసి మన జీవితాల్లో ఉన్న ఇష్యూస్ అన్నిటిలో ఆయన సరి చేపిస్తాడు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మన ఆత్మ ప్రార్థించాలి. మన ఆత్మ ప్రార్థించాలి. ఉత్తి నోటి మాటలతో మనం ఏదో పై మాటలకి మనం ప్రార్థన చేసేస్తే పనులు జరగవు. మన ఆత్మ ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో అప్పుడు కార్యాలు మొదలవుతాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆత్మతో మనం ప్రార్థన చేస్తున్నామో అది అధికారము అని గుర్తుపెట్టుకోవాలి. అది మనకు అధికారం ఇస్తుంది, అధికారాన్ని ఇస్తుంది. ఎందుకు? ఏ అధికారం? యేసు ప్రభుల వారు కలిగి ఉన్న అధికారం. చిన్న అధికారం కాదు. యేసు ప్రభుల వారి దగ్గర దేవుని యొక్క దూతలు వచ్చి పరిచారం చేశాయంటే, మన జీవితాల్లో కూడా మనం ఆత్మతో ఆయన్ని ప్రార్థన చేస్తే మన జీవితాల్లో పనిచేయడానికి ఆయన సేవకులు వస్తారు. మనం బైబిల్లో చూసినట్లయితే మనిషి జీవితంలో జరగవలసిన అనేకమైన వాగ్దానాలు రాయబడి ఉంటాయి. వాగ్దానాలన్నీ మనకు సంబంధించినయే. కానీ ఎప్పుడై మన జీవితాల్లో వర్క్ అవుతాయంటే ఆ వాగ్దానానికి దేవుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో అది మన జీవితాల్లో కనబడాలి. ఒకవేళ నువ్వు దేవుని ఇంకా తెలుసుకోలేదు, నువ్వు దేవునిలోకి రావడం అనేది రక్షణ నీకు అవసరం అనుకున్నప్పుడు దేవుని యొక్క మహాకృప వర్క్ అవుతుంది. దేవుని తెలుసుకున్నా కూడా ఆయన కృప వర్క్ అవుతుంది. కానీ నువ్వు శాంటిఫై కూడా అవ్వాలి కదా. దేవునిలో ఇంకా నువ్వు పరిశుద్ధపరచబడాలి, దేవునిలో ఇంకా నువ్వు ఎదగాలి. అంటే నువ్వు క్రమం అనేది ఇంకా తెలుసుకోవాలి. ఆ క్రమం తెలుసుకునే విషయంలో మనకి దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రార్థన ఏ విధంగా చేయాలని చెప్తున్నాడు? ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. మన ఆత్మ అనేది ప్రార్థన చేయాలి. చెప్పసక్యం కాని మూలుగులతో మన తరపున పరిశుద్ధాత్మ దేవుడు పని చేయగలగాలి. ఎప్పుడు పని చేస్తాడంటే మన సోలు ఎప్పుడైతే ఆయనతో పాటు అనుబంధంలో ఉందో అప్పుడు ఆయన మన తరపున ప్రార్థన చేస్తాడు. చెప్పసక్యం కాని మూలుగులతో ప్రార్థన అనేది జరుగుతుంది. సో ఫైనల్ గా ఆత్మ సిబ్బంది అంటే ఏంజల్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క సేవకులు మన జీవితాల్లో కూడా వాళ్ళు పని చేయాలి అంటే మనం దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఆయన సన్నిధానానికి వెళ్ళేంతగా మనం ఆత్మ రగలాలి. మన ఆత్మ ఎప్పుడైతే రగులుతుందో పరిశుద్ధాత్మ దేవునితో అనుబంధంలో ఉంటుంది.
అప్పుడు మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన తన సేవకులకి ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళి అది సాల్వ్ చేయండి అని ఆజ్ఞాపిస్తాడు. సో మనం ఉత్తి మాటలకే ప్రార్థన చేసాం అనుకోండి, ఇదిగో ఈరోజు చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంది కదా, ఓకే పొద్దున్నుంచి ఏం తినలేదు, వెళ్ళిపోయి ప్రార్థన చేసేద్దాం అని వెళ్ళాడు. ఏదో పైపోయిన మాటలకు ప్రార్థన చేసేసి మనకున్న నోట్లో మన నోటుకున్న చాతుర్యాన్నంత ఉపయోగించేసి అక్కడ ప్రార్థన రకరకాల మాటలతో, చక్కని మాటలతో, కూర్పుతో చక్కగా ప్రార్థన చేసినంత మాత్రం ఏం పని అవదు. ఎందుకంటే ఎన్ని కూర్పులు మనం చేసి ఎంత చక్కగా భాష జ్ఞానంతో మనం ప్రార్థన చేసినా దేవుడికి ఏమి అవి చేరవు. ఆ నలుగుడు మనకు ఉండదు, ఆ భారం మనకు ఉండదు. ఎప్పుడైతే పక్కవాడి ప్రాబ్లం గురించి మనం ప్రార్థన చేస్తున్నామో అంటే అది మనం ప్రాబ్లంగా భావించి దానిలో మనం భారం కలిగి ప్రార్థన చేస్తేనే వాడికి సమాధానం వస్తుంది. అప్పుడే దాని పట్ల ఇది జరగాలనే విశ్వాసం మనకుంటది. లేకపోతే విశ్వాసంతో మనం ప్రార్థన చెయ్యం. విశ్వాస సహితమైన ప్రార్థన దానికి సమాధానం ఇస్తుంది కదా, రోగిని స్వస్థపరుస్తుంది కదా. అసలు విశ్వాసమే అప్పుడు మనం ఉపయోగించాం, ఆ భారం మనకు రాదు. సో మన ప్రార్థనకు సమాధానం కావాలి అంటే మన ఆత్మ రగలాలి. మన ఆత్మ రగిలితే దానికి సమాధానం వస్తుంది. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క సేవకులు పని చెయ్యాలి అంటే మనం దేవునికి దగ్గరగా కట్టబడాలి. పరిశుద్ధాత్మ దేవునితో అన్యోన్య సహవాసంలోనికి వెళ్ళాలి. ఆయనకి విధేయత చూపిస్తూ మన ఆత్మ వర్ధిల్లాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున చెప్పసక్యం కానీ మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తాడు, మన చేత చేయిస్తాడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఇచ్చిన సమస్తమును బట్టి వందనాలు, నేర్చుకున్న వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. అజ్ఞానులము, మరి జ్ఞానం లేని వాళ్ళము ఇదిగో నీ సన్నిధిలో నిన్ను ఏ విధంగా సమీపించాలని తండ్రి నాయన పరిశుద్ధుడా మరి ప్రయత్నం చేయించుండగా తండ్రి నాయన ప్రార్థన లేగిస్తున్న ప్రతి ఒక్క బిడ్డతోనూ నీ మాటలు తండ్రి నీకు వినిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కనికరం చూపించండి ప్రభువా. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా తండ్రి వాళ్ళు మరింత చేరువుగా తండ్రి నాయన నీ దగ్గరకు వచ్చినట్లుగా అయా పరిశుద్ధుడా ఇదిగో తండ్రి నీ వాళ్ళతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్క బిడ్డతోనూ మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా అయా. ఏకీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి నాయన నీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభువా. వాళ్ళ ప్రార్థన తండ్రి నాయన శైలి మారుటకు తండ్రి నాయన వాళ్ళకి శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. సర్వాంగ కవచమును ధరించుకుని వాళ్ళ జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి సమస్యను అయా పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేసి జయించడానికి కావలసిన శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాను అయా పరిశుద్ధ. ప్రార్థన చేస్తూ దానికి సమాధానం పొందుకునేంత వరకు ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేయగలుగు శక్తిని వాళ్ళకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కరుణ చూపించండి అయ్యా. స్తోత్రములు, స్తుతి స్తుతి స్తోత్రములయ్యా. దర్శించండి, నీ కృపా కాపుదల వాళ్ళ జీవితాల్లో దయచేయమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.